అల్లు అర్జున్ విడుదల ఆలస్యం కావడంతో ఇంటి వద్ద ఆయన కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. కొంత సస్పెన్షన్ నెలకొంది. ఇక అల్లు అర్జున్ వస్తాడనే సమాచారంతో భారీ ఎత్తున అభిమానులు ఆయన ఇంటి వద్దకు చేరుకుంటున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద పరిస్థితి ఏంటి? ఎవరెవరు చేరుకున్నారు ఇప్పటికి అక్కడికి? రైట్ లక్ష్మి, అల్లు అర్జున్ అరెస్ట్ పై ప్రముఖుల స్పందన ఏంటి? రైట్ శ్రవంతి, అల్లు అర్జున్ ఇంటి దగ్గర మధ్యాహ్నం నుంచి కూడా అల్లు అర్జున్ ఫ్యామిలీని పలకరించేందుకు మనం చిరంజీవి అలాగే నాగబాబు కావచ్చు వీళ్ళంతా కూడా రావడం జరిగింది. ముఖ్యంగా పుష్ప డైరెక్టర్ సుకుమార్ అలాగే రాఘవేంద్రరావు వీళ్ళంతా వచ్చారు. అయితే దాని తర్వాత అల్లు అర్జున్ రిలీజ్ అవుతాడు, బెయిల్ మధ్యంతర బెయిల్ వచ్చింది అని చెప్పి హైకోర్టు నుంచి ఎప్పుడైతే తీర్పు వచ్చిందో దాని తర్వాత ఒక్కొక్కరిగా కూడా వెళ్ళిపోవడం జరిగింది. దాని తర్వాత ఎవరు కూడా అల్లు అర్జున్ ఇంటి వరకు వచ్చిన సందర్భం అయితే కనిపించలేదు. ఆర్టిస్టులు మాత్రం అంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్కరిగా ఆ ట్వీట్లు ఇవ్వడం జరుగుతుంది. అయితే నిజంగా చెప్పాలంటే అల్లు అర్జున్ స్థాయి వ్యక్తి, అలాగే వాళ్ళ నాన్న అల్లు అరవింద్ కూడా ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉండడం, అలాగే మెగాస్టార్ చిరంజీవి, ముఖ్యంగా ఇండస్ట్రీ పెద్దల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకళ్ళు. సో వీళ్ళందరి మధ్యలో ఉన్న అల్లు అర్జున్ విషయంలో మాత్రం ఎవరు పెద్దగా కూడా స్పందించలేదు. అలాగే సినిమాకి సంబంధించి అంత స్థాయి హిట్ వచ్చినప్పటికీ కూడా ఇంత పెద్ద హిట్ వచ్చింది కాబట్టి అని చెప్పి ఇటు ఇతర ఇండస్ట్రీలు కావచ్చు అలాగే టాలీవుడ్ నుంచి కావచ్చు ఎవరు కూడా పెద్దగా స్పందించిన దాఖలాలు అయితే మనం చూడలేదు. అయితే ఈ కేసుకు అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉన్న పరిస్థితి చాలా కామ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ మరికాసేపట్లో వస్తాడని అరౌండ్ అంటే బెయిల్ వచ్చిన తర్వాత భారీగా పోలీసులు వచ్చారు, ఎక్కడికక్కడ బారిగేట్లు పెట్టడం జరిగింది. ఫ్యాన్స్ని ఎవరిని కూడా ఇంటి సైడ్ అంటే మనం ఈ జూబ్లీ హిల్స్లోని అల్లు అర్జున్ ఇంటి దగ్గర వన్ వే ఉంటుంది. ఇక్కడ అంతా కూడా ముఖ్యంగా ఫ్యాన్స్ అంతా కూడా మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు కూడా ఇక్కడ ఉన్నారు. దాని తర్వాత ఎవరిని కూడా లోపలికి రానివ్వలేదు. ఈ లైన్ అంతా కూడా బ్లాక్ చేసి ఓన్లీ ఎవరైతే ఇక్కడ రెసిడెన్స్లో ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళ ఇంటికి సంబంధించిన వెహికల్స్ తప్ప ఇతర ఏ వెహికల్స్ని అనుమతించట్లేదు. అలాగే ఫ్యాన్స్ ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడ నుంచి పంపించేస్తున్నారు. రోడ్డు మీద అంటే రోడ్ నెంబర్ మనం ఒకసారి జూబ్లీ హిల్స్ దగ్గర ఉన్న రోడ్ నెంబర్ 45 దగ్గర చూసినా కూడా అంటే పెట్రోల్ బంక్ పక్క లైన్లోంచి వస్తుంది. అక్కడ వచ్చి కొంతమంది ఫ్యాన్స్ వస్తున్నప్పటికీ కూడా వాళ్ళందరినీ వెంటనే పంపించడం, ఎందుకంటే ఎక్కువ మంది గుమిగూడితే మొన్న జరిగినట్లే మళ్ళీ రచ్చ జరిగే అవకాశం ఉంది అని చెప్పి అందరినీ ఎవరికి వచ్చినా కూడా మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే ముందు వెంటనే వాళ్ళని అక్కడి నుంచి పంపిస్తున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. సో చెంచల్గూడ జైలు దగ్గర సిచ్యువేషన్ ఫ్యాన్స్ మాత్రం భారీ ఎత్తున ఉన్నారు. అక్కడ కొంతవరకు అసహనాన్ని తెలుపుతున్నప్పటికీ మాత్రం ఇక్కడ అల్లు అర్జున్ ఇంటి దగ్గర మాత్రం చాలా కామ్గా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఈ రాత్రికి లేదు అన్న వార్తలు అందుతుండటంతో ఆర్డర్ కాపీస్ రాలేదు కాబట్టి ఇంకా రిలీజ్ అయ్యే అవకాశం లేదు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. కాబట్టి చాలా వరకు ఫ్యాన్స్ వచ్చిన వాళ్ళు వచ్చినట్లు వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే ఇక్కడ చాలా కూల్ వాతావరణం ఉన్నట్లుగా తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే అల్లు అర్హ కావచ్చు, అల్లు అర్జున్ ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ సభ్యులు అటు స్నేహ కావచ్చు, దాంతోపాటు అల్లు అర్జున్ అమ్మగారు కావచ్చు, అలాగే శిరీష్ కూడా లోపలే ఉండడం జరిగింది. అలాగే వాళ్ళ పెద్ద కొడుకు వెంకట్ కూడా ఇంతకు ముందు వచ్చిన సిచ్యువేషన్ చూసాము. సో వీళ్ళంతా కూడా ఫ్యామిలీ అంతా లోపలే ఉన్నారు. ఇక ముఖ్యంగా అల్లు అరవింద్ గురించి చెప్పుకోవాలంటే కొడుకుతో పాటు అల్లు అరవింద్ వెళ్ళడం జరిగింది. తనతో పాటు గాంధీ హాస్పిటల్ కావచ్చు అన్ని చోట్లకి కూడా అల్లు అర్జున్తో పాటు అల్లు అరవింద్ ట్రావెల్ అవుతూనే ఉన్నారు. అయితే ఇంకా రిలీజ్ అయ్యే అవకాశం లేకపోతే డాడీ నువ్వు వెళ్ళిపో అని అల్లు అర్జున్ చెప్పినట్లుగా మనకు సమాచారం అందుతుంది. అందులో భాగంగానే అక్కడ వెహికల్స్ ఉన్నప్పటికీ ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉన్నప్పటికీ కూడా తను అవన్నీ వదిలేసి క్యాబ్ బుక్ చేసుకుని అల్లు అరవింద్ ఇంటికి వస్తున్నట్లుగా సమాచారం ఉంది. సో మరి కాసేపట్లో అల్లు అరవింద్ ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక అల్లు అర్జున్ విషయం మాత్రం పర్టికులర్గా చెప్పుకోవాలంటే ఈ రాత్రికి వస్తారా లేదా అనేది మాత్రం ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. ఇప్పటికే తనకి అల్లు అర్జున్కి ఒక బరాక్ కూడా ఇచ్చినట్లుగా సమాచారం ఉంది. సో ఎప్పుడు వస్తాడు అనేది మాత్రం ఈ సస్పెన్స్కి తెరలేపే అవకాశం అంటే ఒక 11 తర్వాత కూడా డిసైడ్ అయ్యే అవకాశాలు కనిపించట్లేదు. ఎందుకంటే ఒకవేళ ఆర్డర్ కాపీ కనుక అప్లోడ్ చేస్తే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే ఆ తర్వాత ప్రాసెస్కి హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పట్టే అవకాశం ఉందని మనకు లాయర్స్ కూడా చెప్తున్నారు. కాబట్టి సో ఆర్డర్ కాపీస్ అందలేదు. ఒకవేళ అందితే ఇంకో 1 అవర్ మినిమం పట్టే అవకాశం ఉంది. అది 12కి వస్తాడా లేకపోతే ఉదయం వస్తాడా అనేది మాత్రం ఒక సస్పెన్స్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇక అల్లు అర్హ కూడా మనం ఇందాక ఒకసారి వీడియోలో చూస్తే తను ఎప్పుడు కూడా మీడియాతో కావచ్చు అంటే ఏ ప్రెస్ మీట్ అయినా ఏదైనా కూడా తను చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ ఫాదర్తో బయటకు వచ్చినా లేకపోతే
లేకపోతే ఏదన్నా ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేసినా ఏదైనా చాలా యాక్టివ్గా ఉంటుంది. సో ఇంతకుముందు 7-6 ఆ టైంకి తను బయటకు వచ్చి అందరికీ హాయ్ కూడా చెప్పిన సిచ్యువేషన్ చూసాం. అలాగే ఉదయం తను వెళ్ళిపోయింది స్కూల్కి 8:30-9 గంటల ఆ టైంలో. దాని తర్వాత మళ్ళీ 4 గంటలకు ఇంటికి వచ్చినప్పుడు మీడియా అంతా ఎందుకు ఉంది అని ఒక సస్పెన్స్తో తను చూసిన విజువల్ కూడా చూసాము. సో పిల్లలైతే మాత్రం కొంతవరకు ఒక బాధపడుతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఎందుకంటే ముఖ్యంగా తండ్రితో చాలా ఎఫెక్షన్ ఉంటుంది అల్లు అర్హాకి. సో తను ఎదురు చూస్తున్నట్లుగా కూడా సమాచారం ఉంది. సో మొత్తానికైతే మాత్రం అల్లు అర్జున్ ఈ రాత్రికి వస్తారా లేదు రేపు వస్తారా అనేది మాత్రం సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. శ్రవంతి. లక్ష్మి, థ్యాంక్ యూ.